ప్రభుత్వాల సహకారంతో ఆదిలాబాద్ పట్టణాన్ని మరింత అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష అన్నారు. ఇక మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీలో యుఐడిఎఫ్ పథకం కింద 18.50 కోట్ల వ్యయంతో పలు పనులకు ప్రజాప్రతినిధులు కలిసి భూమి పూజ చేశారు. గాంధీ పార్క్, కాంపౌండ్ వాల్, పిట్టలవాడ, రామ్నగర్, డెల్టా కంపెనీ కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్ట్ల నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఇక పట్టణ ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. ముఖ్యంగా మంచినీటి సమస్య పరిష్కారానికి చెనక, కొరట, మత్తడివాగు ప్రాజెక్టుల నుండి నీటి సరఫరా కోసం అవసరమైన నిధులను మంజూరు చేయాలని రాష్ట్ర మంత్రులను కోరినట్లుగా ఆమె పేర్కొన్నారు. ఇక రాబోయే రోజుల్లో టీయూఎఫ్ఐడిసి గ్రాంట్ల ద్వారా మరొక 50 కోట్ల నిధులను తీసుకువచ్చి ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో సుమారు 100 కోట్లకు పైగా అభివృద్ధి పనులను ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపించినట్లుగా తెలిపారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలోని 49 వార్డులను అన్ని రంగాల అభివృద్ధి చేస్తామన్నారు. ఏదైతే కాంపౌండ్ వాల్ కొరకు మేము యుఐడి ద్వారా దాదాపు 18.70 కోట్ల లక్షలతో అన్ని కార్యక్రమాలు, సీసీ రోడ్స్ కానీ, కల్వర్ట్స్ కానీ ప్రతి ఒక్కటి పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు గాంధీ పార్క్ దగ్గర కూడా కాంపౌండ్ వాల్ కొరకే ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. మన ఆదిలాబాద్ పట్టణంలో కనుక చూస్తే మన మున్సిపాలిటీ పరిధిలో కేవలం ఉన్న పార్కులు 2 మాత్రమే. అది ప్రజలకు అందుబాటులో ఉన్నది మాత్రం గాంధీ పార్క్ మాత్రమే. కాబట్టి దీన్ని ఇంకా మరింత మనం డెవలప్మెంట్ చేసుకుంటే ప్రజలకు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఉండాలని ఒక మంచి నిర్ణయంతో మేము ఈరోజు ఇక్కడ ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇలాగే మేమందరం కలిసి మన ఆదిలాబాద్ పట్టణాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మేము ఒక మంచి సంకల్పంతో ప్రతి ఒక్క కార్యక్రమాలు ఏదైతే యుఐడిఎఫ్ కావచ్చు, అయితే టీయూఎఫ్ఐడిసి ప్రతి ఒక్కదాన్ని ముందుకు తీసుకెళ్ళి అలాగే మన గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు సార్ గారి నిర్ణయం వారి సహాయంతో గతంలో కూడా నేను చెప్పినట్టు 50 కోట్లు కూడా మంజూరయ్యే అవకాశం ఉంది. అవే కాకుండా 100 కోట్లు కూడా పెట్టుకోవడం జరిగింది. అవి కూడా వస్తే మన ఆదిలాబాద్ ఇంకా సుందరీకరణంగా మార్చే ప్రయత్నంగా